వెల్కమ్ టు విఎన్ఆర్ న్యూస్. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు రేషన్ షాపుల ద్వారా నిరుపేదలకు ఏప్రిల్ 1 నుంచి ఉచితంగా సన్న బియ్యం పంపిణీ చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. అందులో భాగంగా వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఉచిత సన్న బియ్యాన్ని పంపిణీ చేస్తున్నారు. నియోజకవర్గాల్లో సన్న బియ్యం పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమంలో భాగంగా హన్మకొండ జిల్లా కాచిపేట్ మండల్ 62 డివిజన్ సోమిడిలో లబ్ధిదారులకు సన్న బియ్యం పంపిణీ చేసిన వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి. వరంగల్ వెస్ట్ నియోజకవర్గంలో 97 షాపులు 66,335 కార్డ్స్ ఉన్నాయి, రేషన్ కార్డ్స్. వాటికి సుమారు 12,794 క్వింటాల బియ్యాన్ని, సన్న బియ్యాన్ని ప్రజలకు అందుబాటులో చేయడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇలా సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాలు మొదలు పెడుతున్నాం. మేము మొదటికెళ్ళి కూడా చెప్తున్నాం, ఇవాళ కాంగ్రెస్ పార్టీ అనేది పేదల పార్టీ. ఏ పార్టీ వచ్చినా కానీ తినటం, బుక్కటం వాళ్ళ కుటుంబాలు వాళ్ళ మటుకే పరిమితం చేసుకున్నటువంటి పార్టీలే వచ్చినాయి. తెలంగాణ ఉద్యమాన్ని అడ్డం పెట్టుకొని పేదల కడుపులో తెలంగాణని దోసుక తిన్న రోజులు మనం చూసినాం. ఇక బీజేపీకి వస్తే కులాలు మతాలు పేరు చెప్పి కడుపు నింపే కార్యక్రమాలు ఏవి చేయకుండా కులాలు మతాలతోటి ఒకరు రెచ్చగొడితే ప్రాంతీయ తత్వాలు రెచ్చగొట్టుకుంటా ఇంకో పార్టీలు నడిచేది తప్ప ప్రజల సంక్షేమం అనేది ఏ రోజు ఆలోచించలేదు. ఇవాళ ప్రజలు నిజంగా కూడా పేద బడుగు బలహీన వర్గాలు సన్న బియ్యం ఇంట్లో కూర్చొని మంచిగా తినాలనుకుంటే ఇవాళ నిజమైన పండుగ వాతావరణం ఇక్కడ అవపడుతున్నది. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏ ముఖ్యమంత్రి వచ్చినా పంచే విధంగా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇవాళ ఏర్పాటు చేయటం అంటే నిజంగా కూడా వారిని అభినందిస్తున్నాం. ముఖ్యమంత్రి గారిని నిజంగా కూడా ఇలాంటి ముఖ్యమంత్రి రావటం మన తెలంగాణ ప్రజల ఇది కూడా నేను చెప్తున్నాను. మరి వీటిని ఏమి చేయాలి, ఎట్లా చేయాలి అనే ఆలోచన లేక పొద్దుగా లేస్తే విషం కక్కటం, మళ్ళా ఇంకా తెలంగాణ పేరు చెప్పి మళ్ళా మోసం చేయడానికి ఆ కల్వకుంట్ల కుటుంబము మళ్ళా రోడ్డు మీద పడి మళ్ళా మోసం చేయడానికి. ఉదాహరణకు బస్సులకు మహిళలకు ఫ్రీ అంటే ఆటో వాళ్ళని రెచ్చగొట్టడం, లేకపోతే ఇంకోటి వాళ్ళకి ఇస్తే ఇంకో వాళ్ళని రెచ్చగొట్టడం, ఇదే పని పెట్టుకోవటం తప్ప వారికి మేము ఇది చేసినామని చెప్పుకోవటానికి ఏమైనా ఉన్నదా? చూడండి, మీరు గతంలో సంవత్సరంన్నర కింద చూసిన హన్మకొండ, ఇప్పుడున్న హన్మకొండకు ఏ గల్లీ పోయినా రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ వర్షం పడితే నిలవకుండా మునగకుండా ఇన్ని కార్యక్రమాలు చేసినా వాళ్ళకు మాత్రం కనువిప్పు కలగట్లేదు. కానీ మళ్ళీ అక్కడికి ఎలక తుట్టి పారిపోయింది. ఇలా ముఖం లేదు. ఇక్కడ వరంగల్ జిల్లా ప్రజలకు 6 ముక్కలు చేసి వీళ్ళని మోసం చేసి పొద్దుగాలు ఎత్తే అల్లుడు తేడా పండుకోవాలి, డబుల్ బెడ్రూమ్లు ఇస్తా, ఇది ఇస్తా, అది ఇస్తా అని ఒక్కరికి ఇల్లు ఇవ్వలే. ఇవాళ మేము 3,000 ఇల్లు ఇస్తాం. ఇవాళ అది మా గొప్పతనం. అది అంటే ఎప్పుడు కానీ కాంగ్రెస్ పార్టీ పేదలు బడుగు బలహీన వర్గాలు ఎంబట్టి అట్టడుగు స్థాయికి చేరే పథకాలను మాత్రమే అమలు చేస్తుంది. కానీ ఏదో దళిత బంధువు అని పెట్టి బావకు బామ్మర్ది ఇద్దరికి ఇవ్వటం, కథ అయిపోయింది, మా స్కీమ్ అయిపోయిందని చేతులు దులుపుకోవటం, అది కాదు. ఇది మేము చేయలేకపోయినాం, వీళ్ళు చేసిన వాళ్ళు అప్రిషియేట్ చేయకున్నా పర్లేదు, కానీ విమర్శించుకు బతకడం మానేయండి అని చెప్పి విజ్ఞప్తి చేస్తాం.